నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే సార్, ఒక భార్యని చంపేశాడు క్యాన్సర్ ఉన్న ఒక వ్యక్తి. అసలు ఎందుకు చంపాల్సి వచ్చిందంటారు? ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. గజియాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉన్నాడు. 46 ఏళ్ళ ఆయనకి. కుల్దీప్ త్యాగి ఆయన పేరు. వాళ్ళ భార్య పేరు అన్సు త్యాగి. ఆయన వీళ్ళిద్దరికి 2 రూపాయలు కూడా. సో ఇతను ఇప్పుడు భార్యని చంపేసి తను కూడా చనిపోయాడు రివాల్వర్తో. భార్యని ఫస్ట్ కాల్చి చంపేశాడు, దాని తర్వాత తను చంపేయాడు. సూసైడ్ నోటు రాశాడు. ఆ సూసైడ్ నోట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే తనకి క్యాన్సర్ వచ్చింది. ఈ మధ్య తను వెళ్ళి టెస్ట్ చేసుకున్నాడు. టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ అని తేలింది. క్యాన్సర్కి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పారు. క్యాన్సర్ నయం అవుతుందని ఎవరు హామీ ఇవ్వట్లేదు. సో ఎలాగో నేను చనిపోబోతున్నాను, చనిపోయేటప్పుడు ఈ డబ్బులు అంతా ఖర్చు పెట్టడం దేనికి అనేది నెంబర్ 1 అనుకున్నాడు. నెంబర్ 2, నేను చనిపోయినాక ఈయన భార్యకు ఒక మాట ఇచ్చాడంట. ఎప్పుడు మనం కలిసే ఉన్నాం, కలిసే చనిపోదామని ఎప్పుడో మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం మనం చనిపోతున్నాం కాబట్టి భార్యను కూడా చంపేయాలి, ఎందుకంటే నేను మాట ఇచ్చాను కదా అనేది ఇతను దాంట్లో రాశాడనమాట. నేను నా భార్యకి మాట ఇచ్చాను, ఏమంటే నేను జీవితాంతం ఆమెతో కలిసి ఉంటాను, చనిపోయేటుంటే ఇద్దరే కలిసి చనిపోదాము ఒకేసారి అనేది మేము అనుకున్నాము అని. ఇక్కడ ఇప్పుడు చర్చ ఏంటంటే ఆమె అనుమతి తీసుకొని ఆమె కూడా కలిసి ఇద్దరు కలిసి చనిపోతే అది వేరే వ్యవహారం. కానీ ఈయన ఇప్పుడు ఒక్కొక్కసారి ఎన్నో అనుకుంటారు మూడ్లను బట్టి. ఎందుకంటే అంటే ఆ మధ్య నేను మా ఫ్రెండ్ ఒకటి ఇట్లాగే అనుకున్నాం, మనకేమన్నా విచిత్రమైన జబ్బు వస్తే నువ్వు నన్ను వచ్చి చంపేసి నాకు వస్తే, నీకొస్తే నేను వచ్చి చంపేస్తాను సరదాగా అనుకున్నాం. అంటే ఇప్పుడు ఏదన్నా నాకు విచిత్రమైన జబ్బు వచ్చి హాస్పిటల్లో చేరాను, అది ఇంకా బాగా అవ్వదు కానీ డ్రాగ్ ఆన్ అవుతుంది లైఫ్. ఇది నాకు ఇష్టం లేదు. నేను సూసైడ్ చేసుకునే పరిస్థితిలో కూడా లేకపోవచ్చు కదా, అందుకని నువ్వు వచ్చి నన్ను చంపేసేయి, నీకు అలాగా ఉంటే నేను వచ్చి నేను చంపేస్తా అని మేము ఇద్దరం సరదాగా అనుకున్నాం. అంటే కథ డిస్కషన్. అప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అలాంటి పరిస్థితుల్లో చేరాను కానీ నాకు చనిపోవాలని లేదు, కానీ వీడు వచ్చి చంపేస్తాడు ఒప్పందం ప్రకారం. సో వాడిని ఎలా ఆపాలి, ఇది కదా టెన్షను. సో ఇలాగా అనుకున్నాం. ఇది నిజానికి ఒక జెకోస్లోవియన్ సినిమా ఉంది, నాకు పేరు మర్చిపోయినా. అందులో ఏంటంటే ఇతను తనని చంపడానికి ఒక కాంట్రాక్ట్ కిల్లర్కి కాంట్రాక్ట్ ఇస్తాడు. ఆ కాంట్రాక్ట్ కిల్లర్ ఎవరో ఇతనికి తెలియదు, ఆన్లైన్లో ఇస్తాడు. ఏది తను సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు కానీ సూసైడ్ తను సొంతంగా తనను తాను చంపుకోలేడు కాబట్టి ఒక ఆన్లైన్ కాంట్రాక్ట్ బ్యాచ్కి డబ్బులు పే చేసేస్తాడు. వాళ్ళు 1 నెల లోపల 10 రోజుల లోపల వచ్చి చంపేస్తారు. కానీ ఇప్పుడు ఇచ్చేసినాకే తనకి చావాలని ఉండదు, కానీ ఇతను ఎవరు చంపుతారో కూడా తెలియదు ఆ కాంట్రాక్ట్. అలాగా ఇతను అందరినీ డౌట్ చేస్తూ ఒక పార్కులో వెళ్ళి కూర్చుంటాడు. ఆ పార్కులో ఒక ఆవిడ పక్కన ఉంటుంది. అప్పటికి రకరకాల మంది అనుమానాలు వెంటాడుతున్నట్టు ఇవన్నీ ఎస్కేప్ అవుతాడు. వాళ్ళతో ఎస్కేప్ అయ్యి రిలాక్స్గా పార్కులో కూర్చొని ఆమె ఏదో వాళ్ళతో ఎవరితో పిల్లలతో ఆడుకుంటుంటే ఆమెతో రిలాక్స్గా అమ్మయ్య మనం తప్పించుకున్నాం అనుకుంటే ఆమె గన్ను తీసి తను కాల్ చేస్తుంది. అంటే సీరియల్ కిల్లర్ ఎవరంటే ఆమె అనమాట. ఇది ఆ సినిమా అనమాట. అంటే ఒక్కోసారి ఇట్లాంటి ఒప్పందాలు ఎలా ఉంటాయంటే మనం ఎందుకు అంటే నిజానికి సీరియస్ విషయం మనకి ఎందుకు నవ్వు వచ్చిందంటే ఇతను ఎలా డిసైడ్ చేస్తాడు అంటే చాలామంది ఏంటంటే ఫ్యామిలీని చంపేసే వాళ్ళకి ఇదే లాజిక్ అనమాట. అంటే తండ్రి ఆ మధ్య కూడా మనం మన హబ్సిగూడలో చూసాము, చాలాసార్లు మనం చెప్పుకుంటున్నాం. తండ్రి తన ప్రాబ్లమ్స్ వల్ల, అది హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్, ఈ 2 కారణాల వల్ల ఎక్కువ మంది సూసైడ్లు చేసుకుంటారు. సరే, ఈ కారణాల వల్ల చేసుకునేవాళ్ళు తాను చనిపోతే పోతాడు కానీ ముక్కుపచ్చలారని పిల్లల్ని భార్యని చంపేసి వీళ్ళు చనిపోవడం ఇదేంటంటే ఫాల్స్ హానర్ కల్చర్ సొసైటీస్ అంటారు. హానర్ కల్చర్ బేస్డ్ సొసైటీస్లో ఏంటంటే హానర్ ఇంపార్టెంట్. అంటే నేను వెళ్ళిపోయినాక నా పిల్లలు పేదరికంలోనో ఇంకోటి ఉండకూడదు, సో వీళ్ళని కూడా చంపేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా వీళ్ళు చంపేస్తారు. నిజానికి వీళ్ళు చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదు. సూసైడ్ అనేదే మన దేశంలో చట్ట వ్యతిరేకం. ఇక హత్య, అది సూసైడ్ కాకుండా హత్య కూడా చేయడం. ఇంకా హత్య చేసినాక వీడు కూడా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వాడి మీద ఇప్పుడు ఈయన బతుకుండే ఆమె చనిపోయింటే ఇతని మీద చర్య తీసుకోవచ్చు, ఇతను కూడా చనిపోయాడు. సో ఇది ఇప్పుడు చర్చ. ఇది మోరల్ యాంగిల్లో, లీగల్ యాంగిల్లో ఎవడేం చేయలేము. ఇది లీగల్గా నేరమైనప్పటికీ ఏం చేయగలము, ఇద్దరు లేరు.
మోరల్ యాంగిల్లో డిస్కషన్. ఒక భార్యకి భర్త ఒక మాట ఇచ్చాడు ఏమని, చచ్చినా బతికినా ఇద్దరు కలిసే ఉండాలి, కలిసే చావాలని. చాలామంది అనుకుంటారు, ప్రేమికుల్లో మామూలుగా రెగ్యులర్గా అనుకునేది. యాక్చువల్గా ఒక చైనా గుచెంగ్ అని ఒక పోయిట్ ఉన్నాడు చైనాలో, ఆయన చనిపోయాడు ఆ మధ్య. ఆయన కూడా ఇట్లాగే భార్యను చంపేసి చనిపోయాడు. ఆ గుచెంగ్ ఫస్ట్ పరిచయం అయినప్పుడే గర్ల్ ఫ్రెండ్తో ఫస్ట్ డైలాగ్ ఏముందంటే, మన ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామా అని అడిగాడంట ఫస్ట్ డైలాగ్. అది ఆమెకు నచ్చింది, వీడు విచిత్రంగా ఉన్నాడు అనుకొని ప్రేమించింది. చివరికి కొద్ది రోజులు కాపురం చేసింది. వేరే దేశంకి వెళ్ళారు, ఈ దేశంలో వాళ్ళని బహిష్కరించారు చైనా నుంచి. అక్కడ ఒకరోజు ఉన్నట్టుండి అతను గొడ్డలతో ఆమెను నరికేసి తాను చెట్టు కూరేసుకొని చనిపోయాడు. ఇది విషాద గాథ. గుచెంగ్ వెరీ ఫేమస్ పోయిట్, ఆయన పోయిటరీ అద్భుతంగా ఉంటుంది, కానీ ఇలా చేశాడు అనమాట. అలాగే చాలామంది ఏంటంటే వీళ్ళకి మెంటల్ డిజార్డర్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈయనకి కూడా అది ఉందేమో అని నా డౌట్. ఎందుకంటే ఈయన డిస్కస్ చేసి ఉండాలి భార్యతో, నాకు క్యాన్సర్ వచ్చింది, నేను బతికే అవకాశాలు తక్కువ, ట్రీట్మెంట్కి డబ్బులు పెట్టాలి, ఈ కేమోథెరపీ అవి ఇవి అంతా కూడా మన మీద మనం వైలెన్స్ అది, సో ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నేను నీ గతంలో మాటిచ్చా కదా మన ఇద్దరం చచ్చిపో, నువ్వు కూడా చచ్చిపోతావా అని అడగాలి కదా. అదేమీ లేక ఇప్పుడు ఆమెకి ఏమనిపించచ్చు, నాకు చావాలని లేదు, నీకంటే విధి లేదు కాబట్టి నేనేం చేయలేను, నీకు కూడా కాపాడడానికి ట్రై చేద్దాం అని. చాలామంది ఇప్పుడు బ్రెత్ ఇన్ ద ఎయిర్ ఏదో ఒక బుక్ వచ్చింది, అందులో 1 year క్యాన్సర్తో అతను ఎలా పోరాడారు అనేది అతను రాసుకున్నాడు. కేరళ అతను, NRI అతను. సో అది వెరీ పాపులర్ పుస్తకం. అలా డెత్ను ఫేస్ చేయాలి, జబ్బులు వచ్చినప్పుడు ఫేస్ చేయాలి. ఒకవేళ ఫేస్ చేయదలుచుకోలేదు, నీ వరకు నువ్వు చనిపో, భార్యను చంపే హక్కు ఎవరిచ్చారు? సో ఆమెకు బతకాలని ఉందేమో, ఆమెతో డిస్కస్ చేయకుండా, ఎందుకంటే ఆమె పిల్లలు ఉన్నారు, 2 బాబులు ఉన్నారు. సో వీళ్ళకి పెద్ద ఏజ్ కాలే, ఆమెకి 40 ఏళ్ళు, తనకి 46 ఏళ్ళు. సో పిల్లల్ని చూసుకోవాలి కదా, ఆమెకి ఒక బాధ్యత ఉంటుంది. అసలు ఏమీ లేదు, ఆమె పాటికి ఆమె బతకాలనుకునింది అనుకుందాం, ఇతను ఎవరు చంపడానికి? ఇది ప్రేమ పేరుతో మనవాళ్ళు మెలో డ్రామాలు ఆడుతుంటారు కదా, ప్రేమ పేరుతో చంపుకున్నాడు, నేనే పోయినాక నా పిల్లలు ఇబ్బంది పడతారేమని, ఎంత ప్రేమ ఆయనకి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా ప్రేమ చూడు, ఆయనకి ఎంత గొప్ప ప్రేమ, భార్యని తను లేకుండా భార్య ఉంటే ఇబ్బందులు పడుతుంది. ఏమో ఆమె ఇబ్బంది పడుతుందా, ఇంకొక అతను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు, ఎవరు చూస్తారు ఇవన్నీ? ఎందుకంటే ఈ మెలో డ్రామా అంతా సినిమాలో నడుస్తుంది తప్ప జీవితంలో ఆమె ఒకసారి యాక్సెప్ట్ చేసినాక లైఫ్ ఎవరికైనా డెత్ అనేది పర్మనెంట్, కంపల్సరీ డెత్. ఇతనికి ప్రీమెచ్యూర్ డెత్ వచ్చింది, సరే అది బాధాకరమైన విషయమే. ఆమె చూసుకొని ఉండొచ్చు ఇతన్ని, కొద్ది రోజులు హెల్త్ బాగాలేకపోయినా కూడా ఉండొచ్చు.